ఇస్లాంలో ఉన్న వేరే ఏ ఆచరణ అయినా కూడా ఎక్కడో ఒక చోట కొద్దో గొప్ప రియాకారికి ప్రదర్శన బుద్ధికి ఆస్కారం అందులో ఉంటుంది. కానీ రోజాలో కించిత్ కూడా ప్రదర్శన బుద్ధి అనేది మనము ప్రదర్శించలేము. ఎవరికి రోజా చూపించాలి అని మనం రోజాని పాటించలేము. అది ఉంటే కేవలం అల్లాహ్ కొరకే. ఎలా? ఒక వ్యక్తి నమాజ్ చేస్తున్నాడు, రోజు 5 వేళలా మస్జిద్కు వస్తున్నాడు, వెళ్తున్నాడు. మస్జిద్లో అతన్ని చూసిన వ్యక్తులు, ఇతను చాలా ఇతను నమాజులు ఆచరిస్తాడు, క్రమం తప్పకుండా 5 వేళలా మస్జిద్కి వస్తాడు అని ప్రజలు చెప్పుకునే అవకాశం అక్కడ ఉంది. ఒక వ్యక్తి దాన ధర్మాలు చేస్తున్నాడు, జకాత్ ఇస్తున్నాడు, ఫిద్యా దానం ఇస్తున్నాడు, ఫిత్రా దానం చేస్తున్నాడు. అతని దాన ధర్మాలను చూసి మనిషి అంచనా వేసుకోవచ్చు, లేదా ప్రజలు దీన్ని చూసి నన్ను పొగడాలి అని చెప్పి ఉద్దేశంతో అతను దాన ధర్మాలు చేయవచ్చు. ఒక వ్యక్తి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని హజ్ యాత్రకు వెళ్తాడు. హజ్కు వెళ్ళొచ్చాడు, ఇతను హాజీ సాబ్ అని ప్రజలందరూ నన్ను పొగడాలి అనేటటువంటి ఉద్దేశంతో అతను హజ్కి వెళ్ళి వచ్చే అవకాశం అక్కడ ఉంది. కానీ ఏ ఆచరణలో లేని విధంగా, ప్రజలకు చూపించడానికి అవకాశం లేని విధంగా ఇస్లాంలో ఏదైనా ఆరాధన ఉంది, ఆచరణ ఉంది అంటే అది కేవలము రోజా మాత్రమే, ఉపవాసం మాత్రమే. అది ఎలా? ఒక వ్యక్తి ఉపవాసము ఉన్నాడా లేదా అనే విషయము ఆ వ్యక్తికి, అల్లాహ్కు తప్ప అతని భార్యకు కూడా తెలియదు. అవునా కదా? అతనితో సన్నిహితంగా ఉండేటటువంటి భార్యకు కూడా ఇతను రోజా ఉన్నాడా లేదా అనే విషయాన్ని గుర్తించడము, గమనించడము, పసిగట్టడము సాధ్యం కాని పని. ఉదయం మనతో పాటు లేచి సైరీ చేస్తాడు, ఫజర్ నమాజ్ కూడా చేస్తాడు. ఊరోళ్ళు అందరూ కూడా అనుకుంటారు, మస్జిద్లో ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు, ఇతను ఫజర్లో వచ్చాడు, సైరీ చేసే ఉంటాడు. భార్య అనుకుంటుంది, ఇతను మాతో పాటే సైరీ చేశాడు కదా, రోజా ఉండే ఉంటాడు అనుకుంటుంది. ఎవరికి తెలుసు? అతను బయటికి వెళ్ళి ఎక్కడైనా హోటల్లో టిఫిన్ చేసి రావచ్చు. ఎవరు కనిపెడతారు అతన్ని? ఎవరు అతన్ని గమనిస్తారు? వాస్తవము, ఒక వ్యక్తి రోజా ఉన్నాడా లేదా అనేటటువంటి విషయం ఎవరూ కూడా కనిపెట్టలేరు. కేవలం అల్లాహ్కు మరియు అతనికి మాత్రమే తెలుస్తుంది. అవునా కదా? ఇలాంటి తప్పు అతను అస్సలు కూడా చేయడు. ఏ వ్యక్తి అయితే రోజా పాటిస్తాడో అతను ఖచ్చితంగా అల్లాహ్ కొరకు ఆ రోజు మొత్తము ఉపవాసం పాటిస్తాడు. ఆ రోజు మొత్తము అతను ఆకలి దప్పికలను భరిస్తాడు. అవునా కదా? అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, అస్సౌము లీ వ అన అజ్జి బిహి. ఉపవాసము కేవలం నా కొరకు ఉంటాడు, ఎవరికి చూపించేటటువంటి ఆస్కారము, అవకాశము లేదు. కాబట్టి దాని పుణ్యఫలాన్ని నేనే ప్రసాదిస్తాను. వేరొక అర్థం ఏమిటంటే దాని పుణ్యఫలాన్ని నేనే అవుతాను, స్వయంగా అల్లాహ్ అయిపోతాడు.